హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పు హనీ. హాయ్ అందరికీ హ్యాపీ దసరా. అందరికీ హ్యాపీ దసరా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇక్కడ మా వాళ్ళ ఇంట్లో దసరా పండుగ అనమాట. ఇవాళ అయితే ఇంకా అన్ని బండ్లకైతే పూజ. ఎన్ని బండ్లు అనుకుంటున్నారు ఫ్రెండ్స్? మా అన్నీ మీకు సాక్షాత్తు అన్ని బండ్లు ఉన్నాయి, మీకు చూపిస్తా. 4 బండ్లు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి. వాటన్నిటికైతే 7 ఇంకా బండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. కానీ ఇవైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న బండ్లు. వాటికైతే చెల్లె బొట్టు ఉన్న కుంకుమ పెట్టేసి, కుంకుమనేమో హనీ పెడుతుంది, చెల్లనేమో గంధం బొట్లు పెడుతుంది. మీకు చూపిస్తే చూడండి. ఇప్పుడైతే చెల్లె అయితే అన్ని బొట్లు పెట్టేస్తుంది. ఏమైందిరా? పెళ్లి కూతురుకు పెళ్లి రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు పెళ్లి చూపులకు పోతున్నాడు. గంధం పెట్టి బొట్టు పెట్టు. మా తమ్ముడు ఇప్పుడే కొత్తది ఇవాళనే తీసిండు. పాయింట్ బిర్రని ఉన్నది, బిర్ర పాయింట్ వేసుకొని పైన సెంట్ 1 కిలో కొట్టినట్టున్నాడు. సెంట్ బా చెటాకి ఎంత స్మెల్ వస్తుందంటే అది ఇక కిలో కొట్టుంటే ఇంకెట్లా వచ్చేదో. ఇదిగోండి అన్ని కార్లు బైక్స్, లైన్గా బైక్స్, తర్వాత కార్లు, 2 కార్లు బొట్టు పెట్టేస్తుంది. ఏమైంది అంటే కొండటి వేమలాడ బొట్టు పెట్టిన 10 రూపాయలు తీసుకుంటారు కదా, అట్లా 10 రూపాయలు ఇస్తా అంటుండా. 10 రూపాయలు కాదు, 100 రూపాయలు తీసుకో. 20 రూపాయలు అట్లా పిసినారి మొహాలు వీళ్ళు ఎప్పుడు. ఇక అంతే 20 లక్షలా. అదే తమ్ముడు దండలు కూడా కట్టేస్తున్నారు. ఇంకా అన్ని చెల్లందరికీ బొట్టు పెట్టేస్తుంది. హనీకుట్టి వాళ్ళు ఇంకా రాలే చెల్లెల దగ్గర నుంచి. అన్ని కార్లకు అలాగే అన్ని బండ్లకు పూల దండలు పెట్టేసారు. ఇదిగోండి ఇదొక కారు, లోపల కార్లు బైక్లు, ఇదొక కారు, ఇది మాది, ఇది మా కారు, లోపల ఉన్నది నాన్న కారు. ఇదిగోండి ఇది వోక్స్వ్యాగన్ మా మరిది కారు. అందరి అయితే పూల దండలు బొట్లు పెట్టేసిండ్రు. ఇది నిమ్మకాయ దండలు, మిర్చిలు కూడా కట్టేసిండ్రు. అయితే అన్ని బండ్ల కింద నిమ్మకాయలు పెడుతున్నారు, టైర్ల కింద. తర్వాత చేసేటప్పుడు స్ట్రైట్ చేసేయాలి. వెనక అద్దు కారుకి తాకుతుంది. ఇంత ఏం పడలేదు. ఏంటి చిట్టిగాడు నీ స్కూటీకా? ఒకరోజు కూడా స్కూటీ నడిపింది లేదు కానీ. ఓకే, తాతకి ఇస్తావా నువ్వు? తాతకి ఇస్తావా? సరే. ఇంకోటి అగో అది బాబాయ్ది. అయిదా డొక్కు బండ, తాత బండి. తాత బండి, తాత బండి. ఇంకే తాత ఉన్నాడు రా. అక్కడ కొడుతుండే. ఇక్కడ నాన్న అన్ని కార్లకు బైక్స్కి కూడా కొబ్బరికాయ కొట్టేసిండు. ప్రతిసారి నాన్న అంతే అనమాట. అందరి కార్లు, ఎవరి బైక్స్ ఉన్నా కార్లు ఉన్నా ఏవి ఉన్నా సరే ఖచ్చితంగా తీసుకొచ్చి కొట్టేస్తారు. మళ్ళీ కొట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరం అయితే గ్రూప్ ఫోటో దిగేస్తున్నాము. మా వారు ఇంకా రాలేదు, వస్తా అని చెప్పిండ్రు. కానీ ఇంకా చెల్లె వాళ్ళు కూడా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. మెల్లగా దీపురా, కారు మీద వేసావు చాలు. 3 చుట్లు చాలు. ఇటు ఆయన బండ్లకు అన్నిటికీ బండ్లకు కలిపి ఇక్కడ తిప్పు. ఏం గంట పెడతావు, గన్ని పెడతావా డాడీ? అయిపోయినా కొద్ది పెట్టావు. అయిపోవు చాలా అయితే ఇప్పటికే మళ్ళా. ఏమైనా పండగలు ఉన్నాయంటే చాలు మా డాడీ అయితే 3 o'clock లేస్తారు, లేచి చేస్తూ ఉంటారనమాట. ఇంకా నేను ఇవాళ అయితే దసరా రోజు 3కి లేచిండ్రు. అన్ని బైక్స్ కడిగిండ్రు, కార్లు అన్నీ కడిగిండ్రు, అన్ని దండలు పెట్టిండ్రు. మళ్ళీ నిమ్మకాయలు, మిర్చీలు అది ఉంటాయి కదా దిష్టి తాకుండా అవి చేసి అన్ని కార్లకు బండ్లకు పెట్టేసిండ్రు. ప్రతిసారి అంతే నాన్న అన్ని దగ్గరుండి మరీ చూస్తారనమాట. కొబ్బరికాయలు కొట్టిండ్రు. తర్వాత బూడిద గుమ్మడికాయ కూడా తిప్పేసి మంచిగా అన్ని కార్లకు తమ్ముడైతే కొట్టేసి పసుపు కుంకుమ చల్లుతున్నారు అనమాట. ఇంకా మీకు చూపించిన కదా ఎవరెవరి కారు ఏంటిది అనేసి. కవిత వాళ్ళ కారు కూడా ఉంది కానీ అక్కడ వాళ్ళు పూజ చేస్తున్నారు. ఇక్కడ మా మరిది అయితే ఫస్ట్ ఇంకా ఆయన కారు తీస్తున్నారు అనమాట. బంటి కారు పైన కూర్చొని నేను ఎక్కుతా అని అంటున్నాడు. తర్వాత మళ్ళీ అందరం ఒక దగ్గర ఉండి మేము ఎక్కడైనా కొంచెం ఛాన్స్ దొరికితే చాలు ఫోటో దిగుతాము. మా నాన్ననేమో సీరియస్ అవుతూ ఉంటారు. అబ్బాయి ఏం ఫోటోలు అని అనుకుంటూ ఉంటారు అనమాట. ఆ ఫోటోలు ఏమో ఊకుండేటట్టు అంటే, కానీ ఏదో అట్లా హ్యాపీనెస్ అనమాట. కొంచెమైనా ఫోటో దిగుది ఇయర్ మనం చూసుకోవచ్చు కదా అన్నట్టు. నిజమే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. 2 years ఆగితే మళ్ళీ ఆ ఫోటోలు అసలు తీపి చూడం కానీ ఫోటో దిగి చచ్చిపోతాము. మళ్ళీ చూడండి ఇదిగోండి మా గ్యాంగ్ అంతా మళ్ళీ ఫోటోలకు నిలబడిపోయినాం. చూసిండ్రా, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ఫోటోలు అయితే దిగుతూనే ఉంటాము. ఇంకా ఇక్కడ అందరం గ్యాంగ్ దిగేసినాము. బాయ్ మామ బైక్ మీద ఎవరు ఎక్కుతున్నారు? బాయ్. నువ్వు ఇట్లా పొడుగులది. బాయ్. నిమ్మకాయలు ఉన్నాయి 2, మెల్లగా తీరా జారుతుంది. బాయ్ బంటి.
మెల్లగా బాయ్. మెల్లగా నిమ్మకాయలు దొక్కిండ్రు కొండి. మెల్లగా బాయ్ బంటి. బాయ్. తమ్ముడు అన్ని బైక్స్, నాన్న అన్ని కాలు బయటకు తీసిన తర్వాత అమ్మ అయితే ఇంటికి కూడా దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టేస్తుంది చూడండి. నెక్స్ట్ దియా. ఓకే, అందులో కూడా దాంట్లో కూడా పసుపు కుంకుమ వేసేసి కుంకుమ. ఓకే, జొన్నలు మంచిగా కట్టారు కదా. ఇటు జొన్నలు ఇటు జొన్నలు. టీవీఎస్ బండి. ఏ బండి తీసేసినా మా నాన్న మాత్రం ఈ బండి మాత్రం అస్సలు తీసేయడు. టీవీఎస్ డాడీకి ఫేవరెట్ బండి, చాలా ఫేవరెట్ బండి. నిమ్మకాయలు చాలా ఇష్టమైన బండి, అస్సలే తీసేయడు. ఏ బండి తీసినా కానీ మెల్ల ఏం చేయాలి? నువ్వు కాలా? ఓరు దేవుడా. తమ్ముడు తీస్తాడులే డాడీ, లేకపోతే తమ్ముడు తీస్తాడు మెల్లగా. ఓకే బాయ్ బాయ్ డాడీ. వెనక నుంచి నూకితే ముందుకు పోయింది బండి. స్టాండ్ అమ్మయ్య అటు ఇటు చేసి బండి పోయింది. టీవీఎస్ బండి కానీ వచ్చిర్రు. స్కూటీ ఇక నువ్వు తీస్తావా చిట్టి? స్కూటీ పాప ముందట గేట్ తీయమంటావా? చిట్టి వద్దు చిట్టి, చిట్టి ప్రయోగాలు చేయకు చిట్టి, జరుగురా హనిగాడు. నిమ్మకాయ వద్దు చిట్టి, వద్దు చిట్టి, ప్రయోగాలు చేయకు. అదురా నువ్వే చేయరా. అదురా వద్దురా బంటి పవను వద్దురా, భయపడుతున్నాడు వాడు. అది భయపడుతుంది, వద్దురా. పిన్నికి తొక్కరాదు, భయపడుతుంది. ఇటు చూడండి, ఒక ఫోటో తీస్తా హని. బాయ్ 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 పవన్ తీరా. మెల్లగా నిమ్మకాయ తిప్పండి. బాయ్. నిమ్మకాయ మెల్లగా తిప్పండి. బాయ్ బాయ్. మెల్లగా బైక్స్ వస్తున్నాయి, స్లోగా వెళ్ళిపోండి. ఓకే బాయ్ బాయ్ బంటి. డాడీ వాళ్ళ కారు కూడా వెళ్ళిపోతుంది. బాయ్. అన్నీ బయటకు తీస్తున్నారు. ఓకే, పొడవులు ఉండే కదరా, అట్లా తీసేసినావా? ఓకే. ఇగో తాత మేక తెస్తుండు, కుటి గొర్రె తెస్తుండు. ఇగో రండి, బయటికి రండి, ఇక బయటికి రండి. గొర్రె తీసుకొస్తుండు. బొట్టు పెట్టేస్తున్నారు. ఇక దేనికి కట్ చేస్తున్నారు? మైసమ్మక మైసమ్మ. అమ్మ అయితే బొట్టు పెట్టేసింది. తర్వాత నీళ్ళు పోసిన తర్వాత కొంచెం దానికి కళ్ళు అట్లా తాపిస్తారు కదా. తాపించిన తర్వాత అది అస్సలు జర్త తీసుకుంటలేదు. నాన్ననేమో ఇంకా ఎప్పుడు వద్దాం, ఇంకెప్పుడు కట్ చేద్దామని నాన్న టెన్షన్ పడుతున్నారు. తొందరగా జర్త తీసుకుంటే ఇంకా పనులన్నీ తొందరగా అయిపోతాయి కదా అన్నట్టుగా నాన్న అనమాట. జర్త తీసుకోవడానికి 1/2 అవర్ దాకా పట్టింది. ఇక దాని ఇష్టం, అది ఎక్కడైనా తీసుకొని అని చెప్పేసి వదిలేసినాము. కానీ ఈసారి అయితే నిజం చెప్పాలన్నా, అసలు ఫస్ట్ టైము చెల్లి అయితే ఇంట్లో ఉన్నది. ప్రతిసారి మా ఫస్ట్ చెల్లె వాళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఈసారి మంచిగా ఉండిపోయారు అనమాట. ఫస్ట్ చెల్లె వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంకో చెల్లె వాళ్ళు వచ్చిండ్రు, మేము ఉన్నాము. మేము మా బావగారు మాల వేసుకుంటున్నందుకు మేము ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. అట్లా అందరం ఈసారి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. లాస్ట్కి వస్తే ఇక అది ఎక్కడైనా జర్త తీసుకొని అని చెప్పేసి దాన్ని వదిలేస్తే అది కరెక్ట్ ఇటో సైడ్ వచ్చేసి జర్త తీసుకుంది. ఇక జర్త తీసుకున్న తర్వాత అయితే ఇంకా ముందు ప్రాసెస్ తెలిసిందే కదా. ఈసారి అయితే మంచిగా అందరం కలుసుకున్నాము. పండగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. పప్ప వచ్చిండు, అగో పప్ప వచ్చిండు. పప్ప అగో ఉరికొస్తున్నారు. అర్రే హ్యాపీ దసరా పప్ప, హ్యాపీ దసరా పప్ప. అబ్బా ముగ్గురు ఎట్లా ఉరికొచ్చిండ్రు. సరే హ్యాపీ దసరా చెప్పండి కదా పాపకి. హ్యాపీ దసరా పాప, హ్యాపీ దసరా పప్ప. సరే రానియండి, ఇక లోపలికి రానియండి. మేక కట్ చేసిర్రు అక్కడ. పిన్ని వాళ్ళ ఖుషి వచ్చింది. ఖుషి కోడలు వచ్చుడే అత్తమ్మతోటి కొళ్ళొల్లి పెడుతుంది. హ్యాపీ దసరా, హ్యాపీ దసరా ఖుషి, హ్యాపీ దసరా, హ్యాపీ దసరా ఖుషి. కుట్టి హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సేమ్ టు యూ. కుట్టిగో చెల్లి వచ్చింది, ఖుషి వచ్చింది. ఎక్కడుంది? ఇక్కడ ఇగో చెల్లి వచ్చి. హ్యాపీ దసరా అక్క, హ్యాపీ దసరా అక్క, హ్యాపీ దసరా అక్క. అరే హ్యాపీ దసరా, హ్యాపీ దసరా, హ్యాపీ దసరా. అయిపోయింది. అమ్మో అట్లా పడతావు. ఇంకా మా వారు కూడా వచ్చేసిండ్రు, అలాగే చెల్లె వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. ఇల్లు ఇంకా సందడి అయిపోయింది. ఫుల్ హ్యాపీగా అనిపించింది.
ఇంకా మేమైతే ఇక్కడ తినేస్తున్నాము. మార్నింగ్ వండిందంటే ఇంక ఇక్కడ చెల్లె ఇంకా ఇంకో చెల్లి ఇద్దరు కలిసి రొట్టెలు చేసేస్తున్నారు. నేను ఏది చేద్దామన్నా ఇంకా చెల్లె వాళ్ళ వద్దక్క అని అంటున్నారు. అందుకే వాళ్ళే కూర్చొని ఇంకా చేయాలి కదా, నడుము నొప్పి బాగా వస్తుంది అని చెప్పేసి, నాకు ముందు రోజు బతుకమ్మ వేసిన ఫుల్ నడుము నొప్పి కదా, ఇంకా మళ్ళీ వస్తుందని చెప్పేసి నన్ను ఏది ముట్టనిస్తలేరు. వాళ్ళే చేసిరు అనమాట. ఖుషి చూస్తున్నారు ఎట్లా ఆడుకుంటుందో. ఫుల్ సందడి ఫుల్ ఆడుకుంది. ఫస్ట్ హనీ వాళ్ళ చిన్నపిన్ని చేసిరు. తర్వాత మళ్ళీ పెద్ద చెల్లె ఇంక ఇద్దరు చెల్లెలు చేస్తున్నారు. బయటనేమో కటింగ్ అవుతుంది అనమాట. మటన్ మొత్తం కట్ చేస్తున్నారు. డాడీ, తమ్ముడు, ఇంకా కవిత వాళ్ళ మామయ్య మంచిగా అందరం కలిసి బాగుంటారు అనమాట. చెల్లి వాళ్ళ కొలీగ్స్ అందరూ అంటారట, అబ్బా మీ బావలు అక్కలు మీ మామలు అందరు ఎంత మంచిగా కలిసి ఉంటారు, అసలు మీ ఫ్యామిలీని చూస్తే మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటారు కలిసి అని అంటారట. మేమైతే ఒకటే అనుకుంటాం, ఎవరు ఎట్లున్నా సరే కానీ మేము నలుగురు అక్క చెల్లెలం మంచిగా ఉండాలని చెప్పేసి ప్రతిసారి అనుకుంటాం అనమాట. అందుకే ఏ పండగలైనా ఏమైనా కానీ మంచిగా కలుసుకుంటాము. ఎప్పుడైనా ఏదన్నా అనుకుంటే అప్పుడు మట్టిగా జస్ట్ 5 minutes 10 minutes కోపము, తర్వాత మళ్ళీ ఒకరికొకరు మాట్లాడించుకొని మళ్ళీ కూల్ చేసేసుకుంటాం. ఇక్కడైతే తమ్ముడు మటన్ కర్రీ వండేస్తున్నాడు. బయట అయితే సొలై అవుతుంది. సొలై కర్రీ కాదు, ఇది సొలై. మా బంజారాలో చాలా ఫేమస్ మా దాంట్లో. ఇది లేనిది అసలు వేస్ట్ అనమాట. సొలై చేయలేదా అని అడుగుతారు. ఏ పండగలైనా ఏదైనా కానీ సొలై వండలేదా, సొలై చేయలేదా అని అంటారు. సొలై మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కట్టెల పొయ్యి మీద సొలై వండుతున్నారు. లోపలనేమో మటన్ కర్రీ. పిల్లలేమో బయట మంచిగా ఆడుకుంటున్నారు. ఇక హనీ కొంచెం పెద్దది అయిపోయింది కదా, అది సైడ్కి ఉంటుంది. వీళ్ళు ముగ్గురు అల్లరి చూడాలి. కుట్టి అయితే వాళ్ళకంటే చిన్నపిల్ల, ఇంకా అది కూడా వాళ్ళ దాంట్లో కలిసిపోయింది. ఎట్లా ఆడుతుందో చూడండి. ఒకటే తిరుగుడు, ఒకటే ఆడుడు, ఒకటే దునుకుడు. ఆ రొట్టెలు చేసి కదా, ఆ రొట్టెలు చేసినంతసేపు ఆ పిండి ఉంది, ఆ పిండితో ఆడారు ఇంతసేపు. తర్వాత ఇక్కడ సొలై మంచిగా పీసెస్ అన్ని, తలకాయ, కాళ్ళు, బోటి, ఇంకా మటన్ పీసెస్ అన్నీ కలిపి బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత బ్లడ్ ఉంటుంది కదా, దాంట్లో చింతపండు, ఉప్పు వేసి బాగా పిసికి లాస్ట్కి మిక్స్ వేసేయాలన్నమాట. చింతపండు తీసేసి మొత్తం మిక్స్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. ఒక 5-10 minutes పొయ్యి మీద పెడితే సూపర్ ఉంటుంది. మేమైతే అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్నాము. మళ్ళీ తిన్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు కదా, అందుకే ఇక్కడ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నాము. చూడండి, అలా నిల్చోండి, బాగా నిల్చో. వస్తలేదు నీ దాంట్లో, అందరూ పడతలేరు ఫోటోకి. ఆహా, ఫోటో తీద్దామన్నా కూడా గ్రూప్ ఫోటో దిగిన తర్వాత అందరం కలిసి తినేస్తున్నాము. బాయ్స్ ఒక సైడ్, గర్ల్స్ ఒక సైడ్ కూర్చొని తింటున్నాము. వీడియో తీస్తాను. నువ్వు పడతలేలే బాబాయ్. అవును పడతా కాబట్టి నేను విత్తలేదు. అందరం కలిసి తింటున్నాం, చూస్తున్నారు కదా. చాలా మంచిగా అనిపించింది ఈసారి దసరా అయితే, చాలా బాగా జరిగింది. ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఒక ప్లేస్కి వెళ్ళినాము. ఎక్కడికి వెళ్ళినాము ఏంటిది అనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను అనమాట. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్. బాయ్.